వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. జాతీయ ప్రసార దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 23న భారతదేశంలో జరుపుకుంటారు. 1927లో ఇదే రోజున దేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారం బొంబాయిలోని ఇండియన్ ప్రసార కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమైన సందర్భాన్ని గుర్తించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జాతీయ ప్రసార దినోత్సవ చరిత్ర ప్రాముఖ్యతను పరిశీలిస్తే 1927 జూలై 23న బొంబాయిలో మొదటి రేడియో ప్రసారం జరిగింది. ఇక నిర్మాణాత్మకమైన ఉత్తేజనతో ఆ కాలంలోని దేశ ప్రజలను సమాచార, వినోద, విద్యా కార్యక్రమాలను అందించడంలో ఇది ఒక మైలురాయిగా నిలిచింది. 1936 జూన్ 8న ఈ సంస్థ ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా మారింది. తర్వాత అది ఆల్ ఇండియా రేడియోగా ప్రఖ్యాతిగాంచింది. భారతదేశంలో రేడియో ప్రసార వ్యవస్థ ప్రారంభానికి మీడియా ప్రజల జీవితాలతో ముడిపడిన స్థాయికి గుర్తింపుగా ఈరోజు ప్రత్యేకంగా చేపడతారు. ఇది సమాచార ప్రబోధ, ప్రజలకు వినోదం, దేశాభివృద్ధిలో రేడియో భాగస్వామ్యాన్ని గుర్తించడానికే. రేడియో మూలంగా భారతదేశ ప్రజలకు ప్రాముఖ్యత గల సమాచారం ఇప్పుడు ఫాస్ట్గా, విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. జాతీయ చైతన్యం, ఆపద సమయంలో సమాచార సంబంధిత బాధ్యతలు, ప్రజల్లో ఐక్యత, జాతీయ సాంప్రదాయ విలువలు ప్రసారం చేయటంలో రేడియో పాత్ర అనన్యం. ఈ దినోత్సవం సందర్భంగా ప్రసార మీడియా పురోగతిని, సాంకేతిక నవ్యాంశాలను, ఆల్ ఇండియా రేడియో స్థాయిని ప్రజల్లో వెల్లడి చేస్తారు. టెలివిజన్, డిజిటల్ మీడియా విస్తరించిన రేడియో వినికిడి లక్షలాది మంది మానవాళికి ఆనందాన్ని, సమాచారాన్ని అందిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో, అంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జనాలకు తక్షణం సమాచారాన్ని అందించడంలో రేడియోకి తిరుగులేదు. రేడియో ప్రసారాలు దేశ భవిష్యత్తు, జాతీయ స్వాతంత్ర ఉద్యమం, సంస్కృతి, చరిత్ర గురించి సరికొత్త సమాచారాన్ని అందించి ప్రజల్లో ఒక రకమైన జాతీయ చైతన్యం, ఐక్యతను పెంచుతాయి. జానపద కళలతో పాటు జాతీయ గీతాలు, నాటకాలు, పాటల రూపంలో ప్రజలకు దేశభక్తి భావాలను విస్తరించడం ద్వారా వారి మనోభావాలను ఊరిస్తాయి. ప్రజలను సమయోచితమైన సమాచారం అందించి ఆవేదన, ఉత్సాహం లేదా జాగ్రత్త కలిగిస్తాయి. దేశంలో ప్రత్యక్షంగా చోటు చేసుకుంటున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పులను వేగంగా ప్రజలకు తెలియజేస్తాయి. అవసరమైతే అప్రమత్తత ఎత్తి ఆపదల సమయంలో సమయానుకూల చర్యలు తీసుకునేందుకు సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో అసత్య, వంపు వార్తలు వ్యాప్తి చెందితే జాతీయం, సామాజిక స్థితిని, ప్రజల మనసు పరిస్థితిని అస్తవ్యస్తం చేయవచ్చు. ఇక సరైన పర్యవేక్షిత వార్తల ప్రసారం దేశ సమగ్రాభివృద్ధి, శాంతి, ఐక్యతకు దోహదపడుతుంది. అందుకే నాడే విశ్వసనీయత వార్తలు జాతీయ స్థితిగతులను సానుకూలంగా మార్పులు చేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. టెలివిజన్, న్యూస్ ఛానళ్ల పెరుగుదలతో నిజాయితీ స్థాయి ప్రస్తుతం టెలివిజన్, న్యూస్ ఛానళ్లు భారీగా పెరగడంతో వార్తా ప్రసారాల్లోని నిజాయితీ లేదా వాస్తవత్వంపై సందేహాలు పెరిగాయి. 1991 వరకు భారత్లో ఒకే ప్రభుత్వ ఛానల్ దూరదర్శన్ మాత్రమే ఉండేది. తరువాత ప్రత్యేక, ప్రైవేట్ ప్రసార సంస్కృతి వస్తూ ఇప్పుడు భారతదేశంలో 800కి పైగా న్యూస్, కరెంట్ అఫైర్స్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. అందులో 400 పైచిలుకు న్యూస్ ఛానళ్లు ఉన్నాయి. కేబుల్, డిజిటల్ టీవీల వృద్ధి వల్ల ఇంటింటికి సమాచారం మరింత వేగంగా, విస్తృతంగా చేరుతోంది. ప్రసార మాధ్యమాలు పెరగడంతో వాటి మధ్య పోటీ పెరిగినందుకు గానీ ఫాస్ట్ బ్రేకింగ్ న్యూస్ల కోసం సెన్సేషనల్ రిపోర్టింగ్ ఎక్కువవుతుంది. విశ్లేషణలో పదునైన, అప్రేయమైన మూలాలను పక్కన పెడుతూ రేటింగ్స్ను పెంచుకోవడం కోసం వార్తల్లో వాస్తవాలను, నమ్మక ద్రోహాలు కలిసిపోతున్నాయి. మల్టిపుల్ ఛానల్స్ వేరువేరు రాజకీయ, సామాజిక దృక్కోణాల నుండి వార్తలను తీసుకొస్తున్నాయి. దీనివల్ల ఆబ్జెక్టివిటీ తగ్గి ప్రజల్లో భ్రాంతులు, అనుమానాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా, డిజిటల్ స్పీడ్ వల్ల అసత్య సమాచారాన్ని నాన్ వెరిఫైడ్గా ప్రసారం చేసే ప్రమాదం కూడా పెరిగింది. ప్రస్తుత కాలంలో ప్రజల్లో న్యూస్, దాని మీద నమ్మకం తగ్గిపోతుంది. కొన్ని దేశాల్లో టీవీ మీద ఆధారపడే వాతావరణం తగ్గిన కొద్దీ న్యూస్ మీద విశ్వాసం కూడా పడిపోయింది. కొన్ని పెద్ద న్యూస్ నెట్వర్క్స్ మాత్రం సముచిత వాస్తవతతో నివేదికలను ప్రసారం చేస్తుంటే చాలా ప్రైవేట్ ఛానళ్లు వ్యూహాత్మకంగా తక్షణం దృష్టి ఆకర్షణకు పెద్దపీట వేస్తున్నాయి. ప్రజలు నమ్మే ప్రధాన టీవీ, న్యూస్ ఛానళ్ల మధ్య కూడా వార్తల్లో ఖచ్చితత్వం, ప్రసారాల్లో భారీ విభేదాలు ఉంటాయి. వార్తలను అందించడంలో
క్రెడిబిలిటీ, విశ్వసనీయత నిస్పృహంగా మారిపోతున్నాయని పలు అధ్యయనాలు, పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం టెలివిజన్, న్యూస్ ఛానళ్లలో వార్తా ప్రసారాల సంఖ్యలో పెరిగినా నిజాయితీ, నిజమైనవి విషయం ప్రతి ఛానల్ మీద ఆధారపడి ఉంటుంది. పోటీ, రేటింగ్స్, పాక్షికత కారణంగా వాస్తవానికంటే సెన్సేషనల్ విలువకి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకే న్యూస్ ఖచ్చితత్వంపై ప్రజల్లో నమ్మకం మందగిస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.